ఫియర్కి ఎగ్జైట్మెంట్కి ఒక చిన్న లైన్ ఉంటుంది. ఫియర్ అండ్ ఎగ్జైట్మెంట్, ఓకేనా? రెండు చూడటానికి సిమిలర్ ఒకేలా ఉంటాయి, కానీ ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఎప్పుడు తెలుస్తుంది అంటే, నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫియర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ ఫియర్ అండ్ ఎగ్జైట్మెంట్ డిఫరెన్స్ మీకు తెలిసిన రోజు ఇదేం జరుగుతుందంటే ఇది క్రాస్ అవుతుంది అనమాట. ఈ బార్డర్ మీకు ఎన్పిఎన్ పిఎన్పి డయోడ్స్ గుర్తున్నాయా? ఎన్పిఎన్ పిఎన్పి డయోడ్స్లో కాన్ఫిగరేషన్ ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ పెట్టినప్పుడు అవి ఎలక్ట్రాన్స్ మిడిల్ ఉన్న బార్డర్ క్రాస్ చేసి వెళ్తాయి, అవునా? కరెక్టేనా? సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అంతే. ఎప్పుడైతే మీరు ఫియర్కి ఎగ్జైట్మెంట్కి డిఫరెన్స్ తెలుసుకున్నారో, లేదా మీకున్న భయం నీ ఓవర్కమ్ చేయాలని మీకు తెలిసిన రోజు ఈ ఫియర్ అనేది టువర్డ్స్ ఎగ్జైట్మెంట్ వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే టువర్డ్స్ ఎగ్జైట్మెంట్ వెళ్ళిందో ఇక్కడ ఫియర్ ప్లస్ ఎగ్జైట్మెంట్ ఏమవుతుందంటే ఆటోమేటిక్లీ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే నా కాన్సెప్ట్. ఎప్పుడైతే మీకు ఉన్న భయం ఎలాంటిదో తెలిసినప్పుడు అది ఆటోమేటిక్గా ఎగ్జైట్మెంట్గా కన్వర్ట్ అవుతుంది. ఫియర్ అండ్ ఎగ్జైట్మెంట్ ఎప్పుడైతే మిక్స్ అయ్యాయో మనం చేసే వర్క్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మీ లైఫ్ వేరేలా ఉంటుంది, ఓకేనా? సో ఇది ఒక బేసిక్